ఇది మీకు తెలుసా? తమిళ చలనచిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే కింగ్ గా పిలువబడే కె. భాగ్యరాజ్ ఒక విశిష్టమైన దర్శకుడు మరియు నటుడు. అమాయకంగా ఉంటూనే ఎంతో తెలివిగా ఉండే మధ్యతరగతి పాత్రలు, కుటుంబ కథలతో తన నటనలోని హాస్యం ప్రేక్షకులను అలరించిన భాగ్యరాజ్ గారి జీవితంలో మరియు సినీ ప్రస్థానంలో చాలా మందికి తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. భాగ్యరాజ్ గారి స్క్రీన్ ప్లే పరిజ్ఞానం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. అయితే నేటి తరం దర్శకులకు ఆయన ఒక గొప్ప గైడ్ గా నిలిచారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు రసూల్ పూకుట్టి, సౌండ్ డిజైనర్ వంటి వారితో పాటు ఎందరో ప్రముఖ టెక్నీషియన్లు భాగ్యరాజ్ గారి ఆలోచనల నుండి స్ఫూర్తి పొందారు. అలాగే దర్శకుడు కెవి ఆనంద్, పాండ్యరాజన్ వంటి వారు ఈయన వద్దే కథా రచనలోని మెళకువలను నేర్చుకున్నారు. తమిళంలో భాగ్యరాజ్ గారికి స్క్రిప్ట్ డాక్టర్ అనే పేరు ఉండేది. ఏదైనా సినిమా కథలో లోపాలు ఉండి షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వస్తే పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు తమ స్క్రిప్ట్ ను భాగ్యరాజ్ గారి వద్దకు తీసుకువచ్చేవారు. ఆయన తన విశ్లేషణాత్మక ఆలోచనతో ఆ కథలోని లోపాలను సరిదిద్ది, అవసరమైన చోట కామెడీని జోడించి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యేలా మార్చేవారు. ఈయన మంచి కర్ణాటక గాయకుడు. తన మొదటి సినిమాకు ఆయనే సంగీతం అందించారు. 1986లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో భాగ్యరాజ్ హిందీలో ఆఖరీ రాస్తా అనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేశారు. సాధారణంగా బాలీవుడ్ లో నటులకు ముందే పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ భాగ్యరాజ్ గారు అమితాబ్కు ఎలాంటి స్క్రిప్ట్ పేపర్లు ఇవ్వలేదు. ప్రతి సీన్ యొక్క స్క్రీన్ ప్లే ఆయన మైండ్ లోనే పక్కాగా ఉండేది. షూటింగ్ స్పాట్ లోనే అమితాబ్కు సీన్ వివరించి ఆ మెగాస్టార్ నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్నారు. భాగ్యరాజ్ తన కథా నైపుణ్యాన్ని కేవలం సినిమాలకే పరిమితం చేయలేదు. ఆయన తమిళంలో భాగ్య అనే అత్యంత ప్రజాదరణ పొందిన వారపత్రికను ప్రారంభించారు. దానికి చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తూ సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా అద్భుతమైన సంపాదకీయాలు, కథలు రాసేవారు. దీని ద్వారా ప్రింట్ మీడియాలను ఆయన తన ముద్ర వేశారు.